నహ్మదుహు నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. దైవ శాంతి కారుణ్యానుగ్రహాలు మనందరిపై వర్షించుగాక. మహాశయులారా, పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని దివ్య ఖురాన్ సందేశాన్ని మనం వింటున్నాము. ఈరోజు మీ ముందు దివ్య ఖురాన్ ఉమ్మతే ముస్లిమా అంటే ముస్లిం సమాజంపై ఏ బాధ్యతలు పెడుతోంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖురాన్ గ్రంథం ముస్లిం సమాజం గురించి ఏమంటోందంటే ఉమ్మతే వసత్ అంటోంది, మీరు ఒక మధ్యస్థ సమాజం అంటోంది. మరొక చోట మీరు శ్రేయోదాయకమైన సమాజం అంటోంది. ఉదాహరణకి ఖురాన్ గ్రంథంలో సూర్య ఆలిమ్రాన్ని మనం అధ్యయనం చేస్తే 2 చోట్ల ఏం చెప్పబడింది అంటే వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యదూన ఇలల్ ఖైర్ వై అమరూన బిల్ మారూఫీ వై నహౌన అనిల్ మున్కర్ వ ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్ అంటుంది. మీలో కొందరు తప్పనిసరిగా ఉండాలి, మంచి వైపునకు పిలిచేవారు, మేలు చేయమని ఆజ్ఞాపించేవారు, చెడుల నుంచి వారించేవారు అని చెప్తే ఏమంటుందంటే ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు అంటోంది. ఇంకొక చోట అంటోంది ఖురాన్ గ్రంథం కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమరూన బిల్ మారూఫీ వ తన్హౌన అనిల్ మున్కర్. మీరు ఉనికిలోకి తీసుకురాబడ్డారు, ఉత్తమ సమాజంగా మీరు ఉనికిలోకి తీసుకురాబడ్డారు. మీరు ఏం చేస్తారంటే మంచిని పెంపొందించే ప్రయత్నం చేస్తారు అని చెప్తూ అందులో ఏముంటుంది, మీరు ప్రపంచ మానవాళికి మీరు మార్గదర్శకత్వాన్ని వహిస్తారు, అలాగే ప్రపంచ మానవాళిని సంస్కరిస్తారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మిల్లత్ అంటే ఉమ్మతే ముస్లిమాని ఒక సైద్ధాంతిక సమాజంగా ఖురాన్ గ్రంథం ప్రస్తావిస్తోంది. మీరు ఇతరులకు మార్గదర్శకత్వాన్ని వహించేవారు, అలాగే నాయకత్వాన్ని వహించేవారు, చెడుల్లో ఉన్న వాళ్లను మంచి వైపునకు పిలిచేవారు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని దూరం చేసేవారు, సమాజానికి దిశానిర్దేశం చేసేవాళ్ళు, సమాజంలో ఉన్నటువంటి మంచిని పెంపొందించుకుంటూ పోయేవారు అనేటువంటి విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తోంది. అందుగురించే ప్రవక్తల పరంపర ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకు నుంచి వచ్చారు, ప్రవక్తలు ఎందుకు పంపించబడ్డారు అన్నప్పుడు దివ్య ఖురాన్ గ్రంథంలో 42వ అధ్యాయం 13వ వాక్యంలో ఏం చెప్పబడిందంటే షరాలకుం మినద్దీని మా వస్సాబిహి నూహం వల్లజీ అవహైనా ఇలైక వమా వస్సైనా బిహి ఇబ్రాహీమా వ మూసా వ ఈసా నఖీముద్దీన వలా తతఫర్రఖు ఫీ అని చెప్పడం జరిగింది. ఓ ప్రవక్త, మేము నూహుకు ఏ ధర్మాన్ని అయితే ఇచ్చామో అదే ధర్మాన్ని నీకు కూడా ఇచ్చాము, దాన్ని నువ్వు ప్రజలకు బోధిస్తున్నావు. ఈ ధర్మాన్ని మేము ఇంత క్రితం ఎవరికి ఇచ్చాము, ఇబ్రాహీంకి ఇచ్చాము, మూసాకి ఇచ్చాము, ఈసాకి ఇచ్చామని చెప్పిన తర్వాత అన్ అఖీముద్దీన్ ఈ ధర్మాన్ని స్థాపించండి అని, వలా తతఫర్రఖు ఫీ ఈ ధర్మాన్ని స్థాపించే విషయంలో విభేదాలకు గురి కాకండి అని తాకీదు చేస్తూ అని చెప్పి చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రవక్తలందరూ కూడా దైవధర్మాన్ని ఆచరించడమే మాత్రమే కాకుండా, దైవధర్మాన్ని ప్రచారం చేయడమే మాత్రమే కాకుండా దైవధర్మాన్ని సంస్థాపించేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే బూటకపు వ్యవస్థ ఉందో బూటకపు వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతల్ని దూరం చేసి ఒక సువ్యవస్థను స్థాపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. మరి ప్రవక్తల్ని అనుసరించేటువంటి వారిగా, ప్రవక్తల యొక్క అనుసర సమాజంగా ఎవరైతే ఉన్నామో మనం ఈ పని చేయాలి అని ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తోంది. మరి దైవధర్మాన్ని సంస్థాపించే విషయంలో, దైవధర్మాన్ని మనం దేవుని దాసుల వరకు చేరవేసే విషయంలో మనం చేయాల్సినటువంటి 10 పనులు ఉన్నాయి. అవి నేను కేవలం మీ ముందు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా వినిపించి ముగించేస్తాను. మొదటిది ఏమిటంటే దైవధర్మం పట్ల విశ్వాసం, విధేయత మనకు అచంచలంగా ఉండాలి. మన విశ్వాసంలో, మన యొక్క నమ్మకంలో ఏ విధమైనటువంటి డోలాయమాన స్థితి ఉండకూడదు, ఊగిసలాట ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. ఏకాగ్ర చిత్తంతో ఏకోన్ముఖులై ధర్మాన్ని తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి. రెండవది ధర్మం పట్ల ఏకోన్ముఖతతో ఆచరించే ప్రయత్నం. అంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఏ విధంగా అయితే అల్లాహ్ ఆదేశాలను త్రికరణ శుద్ధితో పాటించారో ఆ స్ఫూర్తిని తీసుకుంటూ ఏకోన్ముఖులై ఏకాగ్ర చిత్తంతో ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. దైవ ప్రవక్తకు విధేయత చూపించాలి. ఇది రెండవది. మూడవది దీని అనుసరణ, ఈ ధర్మం యొక్క అనుసరణ కేవలం వ్యక్తిగత విషయాలు అంటే నమాజ్ వరకు, ఉపవాసాల వరకు, ఆ తర్వాత హజ్ యాత్ర చేయడం వరకు, అలాగే కొన్ని ఆచార సంప్రదాయాన్ని నెరవేర్చడం వరకు మాత్రమే కాకుండా జీవితంలోని అన్ని రంగాల్లో, వ్యక్తిగత జీవితంలో, సామూహిక జీవితంలో, కౌటుంబిక జీవితంలో, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో, వ్యాపారంలో, మీరు నాయకులైతే మీరు నాయకత్వం వహించేటువంటి మీ బాధ్యతలో అన్ని విషయాల్లో కూడా ధర్మాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అల్లాహ్ సృష్టికర్త కేవలం మనకు మస్జిద్లోనే ప్రభువు కాదు, మస్జిద్లోనే యజమాని కాదు, మస్జిద్లోనే ఆయన సృష్టికర్త కాదు, మస్జిద్లోనే ఆయన మనకు ఆదేశించేవాడు కాదు. మన వ్యక్తిగత జీవితంలో, మన జీవితంలో అన్ని రంగాల్లో కూడా మనకు ప్రభువు, ఆయనకు మనం దాసులం.
ఆయన మనకు యజమాని, ఆయనకు మనం సేవకులం. కాబట్టి మన జీవితంలో అన్ని వేళలా కూడా ఆయన ఆదేశాలని పాటించే ప్రయత్నం చేయాలి. ఇది మూడో విషయం. నాలుగవది ఏమిటంటే, మనం రహస్యంగా అయినా సరే, బహిరంగంగా అయినా సరే, అంతర్బాహ్యాల్లో మనం ఆయననే అనుసరించాలి. కొంతమంది ప్రజలకు చూపించడానికి చక్కటి ఆచరణ చేస్తారు, కానీ వ్యక్తిగత జీవితంలో చీకటి అలముకొని ఉంటుంది. అలాంటి జీవితం ఉండకూడదు. అంతర్బాహ్యాల్లో ఒకే విధమైనటువంటి అనుసరణ దైవాన్ని మనం చేయాలి. అంటే నేను చేసేటువంటి ప్రతి పని కూడా ఆయన చూస్తున్నాడు, నేను చేసే ప్రతి పనికి నేను ఆయనకు సమాధానం చెప్పాలి, కనుక నేను ఎక్కడున్నా సరే ఆయన అనుసరణ తప్పనిసరిగా చేస్తాననేటువంటి భావంతో మనం చేయాలి. అలాగే ఐదవది, ప్రతి విశ్వాసి అంటే ఎవరైతే అల్లాహ్ను విశ్వసించాడో, ఎవరైతే ముస్లింగా విశ్వాసిగా ఉన్నాడో, అతను తన కుటుంబాన్ని, బంధువుల్ని అందరినీ కూడా చక్కటి సంబంధాలు కలిగి ఉండి వారికి కూడా సత్యధర్మాన్ని బోధించి దానిపై వారు ఆచరించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. కుటుంబ సభ్యులనే కాకుండా, భార్య పిల్లలనే కాకుండా, అదేవిధంగా తన బంధువులు ఎవరైతే ఉన్నారో వీరితో కూడా చక్కటి సంబంధాలు నెరవేరుస్తూ వారిని కూడా మార్గభ్రష్టత్వం నుంచి తీసి మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆరవది, దైవ తిరస్కారం, పరలోక నిరాకరణ అయినటువంటి ఎవరైతే ఉన్నారో, దైవం లేడని చెప్పేవాళ్ళు నాస్తికులు కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, అలాగే పరలోకం లేదని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా స్నేహం చేయాలి. వారికి కూడా దేవుని ఉనికిని తెలియజేయాలి. మరణం తర్వాత జీవితం ఉంది అనేటువంటి యథార్థాన్ని వాళ్లకు లాజికల్గా, హేతుబద్ధంగా తెలియజేసి వారిని కూడా దైవం యొక్క ధర్మం వైపునకు ఆహ్వానించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మానవుడు అనేటువంటి వాడు దైవాన్ని తెలుసుకుని దైవ ఆదేశానుసారంగా జీవితం గడపకపోయినట్లయితే అతను మానవుడిగా ఉండలేడు అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా ఖురాన్ ప్రస్తావిస్తోంది. అదేవిధంగా ఏడవది, ఉమ్మత్లో ఐక్యత తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. చిన్న చిన్న విషయాలకు విభేదాలకు గురి కావడం, నమాజ్ ఎలా చదవాలి, నమాజ్లో చేతులు ఎక్కడ కట్టాలి, నమాజ్లో ఆమీన్ గట్టిగా చెప్పాలా తక్కువగా చెప్పాలా, అలాగే షర్టు ఎలాంటిది వేసుకోవాలి, గెడ్డం ఎంత పొడవు ఉండాలి, ఇలాంటి అనవసరమైనటువంటి చర్చల్లోకి వెళ్లకుండా ఈ ఉమ్మత్ అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజం ఒక సైద్ధాంతిక సమాజం, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం మిమ్మల్ని ఉనికిలోకి తీసుకొచ్చానని చెప్పి దేవుడు అంటున్నాడు. కనుక ఈ లక్ష్యాన్ని దృష్టిపథంలో పెట్టుకుని చిన్న చిన్న విషయాల వైపు డిస్కషన్స్ చేసుకోకుండా అందరూ కలిసి ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. అలాంటి సమయంలో చిన్న చిన్న విధానపరమైన విభేదాలు ఉంటే ఉండొచ్చు. నమాజ్ ఆచరించే వాళ్ళు నలుగురు ఇమాముల్ని అనుసరించి ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కేవలం హదీసులు మాత్రమే మేము అనుసరిస్తాం, ఇమాముల్ని అనుసరించామని చెప్పి ఆచరించే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ వాళ్ళ ఆచరణ స్వయంగా వాళ్ళు చేసుకుంటూనే ఒక లక్ష్యం కోసం ఏకమై పనిచేయాలి. ఎందుకంటే కామన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆచరించే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా దైవధర్మాన్ని దేవుని భూమి మీద ప్రతి అంచెలో కూడా దీన్ని స్థాపించే ప్రయత్నం జరగాలి. అంటే ఎక్కడ అవినీతి, లంచగొండితనం ఉందో, ఎక్కడ బూటకపు విశ్వాసాలు నడుస్తున్నాయో అక్కడ దైవధర్మాన్ని పరిచయం చేయడం, ప్రజలను దైవ ధర్మం వైపునకు ఆహ్వానించడం, ఇది మనం చేయాల్సిన తప్పనిసరి పని. బలవంతపు మత మార్పిడులు కానీ లేక బలవంతంగా స్వీకరించే ప్రయత్నం కానీ ఇస్లాం యొక్క స్ఫూర్తికే విరుద్ధం, ఖురాన్ యొక్క బోధనకే విరుద్ధం. లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మంలో ఎలాంటి బలాత్కారం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఖురాన్ ప్రస్తావిస్తుంది. కనుక బోధించడం, ప్రచురించడం, అలాగే పరిచయం చేయడం అనేటువంటి బాధ్యత మాత్రమే మనపై ఉంటుంది. కనుక ఈ బాధ్యతను మనం నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో కూడా సత్యంపై స్థిరంగా ఉండాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా దైవంపై అచంచలమైనటువంటి నమ్మకం, భరోసా కలిగి ఉండి సహనస్థైర్యాలతో దైవాన్ని స్థిరత్వం ప్రసాదించమని ఒక పాజిటివ్ థింకింగ్తో, ఒక ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. ఇది కూడా మనం చేయాల్సిన పని. అలాగే సమైక్యంగా, వ్యవస్థీకృతంగా, సామూహికంగా కృషి చేసే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగతంగా ఆర్గనైజేషన్ స్థాపించుకునో లేక వ్యక్తిగతంగా సెంటర్ స్థాపించుకునో ఇండివిజువల్ లైఫ్కి ప్రాధాన్యత ఇస్తూ ఇండివిజువల్గా ఫోకస్ అయ్యేటువంటి ప్రయత్నం చేయకుండా ఒక కలెక్టివ్ లైఫ్గా ఉండడానికి, అంటే సామూహిక వ్యవస్థతో సంబంధం కలిగి ఉండి వ్యవస్థీకృతంగా పనిచేసేటువంటి పని ఏదైతే ఉందో దానిపై దేవుని యొక్క ఆపన్న హస్తం ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. కనుక సామూహిక జీవితం, సంఘ జీవితాన్ని గడిపే ప్రయత్నం కూడా చేయాలి. ఈ పనులు మనకు తప్పనిసరిగా ఖురాన్ నిర్దేశించేటువంటి పనులు. కనుక దివ్య ఖురాన్ ఏదైతే బోధిస్తుందో దాన్ని తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. దైవ ధర్మాన్ని ప్రజలకు పరిచయం చేద్దాం. ధర్మం పట్ల ఉన్నటువంటి అపోహల్ని దూరం చేద్దాం. ప్రజల హృదయాలను గెలుచుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టికర్త అయినటువంటి దైవం మీకు, నాకు, మనందరికీ కూడా దానిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.